గంటలో తీరాన్ని తాకనుంది. తూర్పుపాలెం కేశవదాస్పాలెం మధ్య తీరం దాటనుంది. సరిగ్గా సాయంత్రం 6 గంటలకు ల్యాండ్ ఫాల్ ప్రక్రియ మొదలై రాత్రి 11 గంటల వరకు కొనసాగనుంది. తుఫాన్ తీరం దాటడానికి దాదాపు 5 గంటల సమయం పట్టనుంది. ఈ 5 గంటలే అత్యంత కీలకం. తుఫాన్ తీరం దాటే సమయంలో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. దీంతో తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారనుంది. పెద్ద ఎత్తున రాకాసి అలలు ఎగసి పడతాయి. గాలుల ఉధృతికి చెట్లు, కరెంటు స్తంభాలు నేలకూలే ప్రమాదం ఉంది. హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, పురాతన ఇళ్లకు ముప్పు పొంచి ఉంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినే ఛాన్స్ ఉంది. ఇప్పటికే విశాఖ, కాకినాడ, మచిలీపట్నంలో తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. భీకర గాలులకు ఎక్కడికక్కడ చెట్లు నేలకూలుతున్నాయి. పలుచోట్ల రోడ్లకు అడ్డంగా విరిగిపడడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి చిరంజీవి లైవ్లో అందిస్తారు. చిరంజీవి, సంతోష్, ప్రస్తుతం మోంతా తీవ్ర తుఫాన్ ఎఫెక్ట్ అనేది స్పష్టంగా ఉమ్మడి విశాఖ జిల్లా మీద స్పష్టంగా కనిపిస్తుంది. గంటకి 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తుండడంతో ప్రస్తుతానికి ఇటు తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి. మరోవైపు సముద్రం కూడా అల్లకల్లోలం మారింది. ఇక ఇటు ఏదైతే ఇళ్ల స్థలాలు అదంటే మిగతా నగరం వైపు కూడా చూసుకుంటే అటు కూడా దీని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దీని ప్రభావంతో భారీ ఈదురుగాళ్లకు భారీ వృక్షాలు కూడా నేలకు ఒరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు అనకాపల్లి జిల్లా మీద ఎస్రాయవరం మండలంతో పాటు గోకులపాటు జాతీయ రహదారి పైన భారీ చెట్టు కూడా కుప్పకూలింది. దీని ప్రభావంతో అయితే మాత్రం విశాఖపట్నం నుంచి రాజమండ్రి వైపు వెళ్లేటువంటి మార్గంలో మొత్తం చాలా వరకు వాహనాలన్నీ కూడా నిలిచిపోవడం జరిగింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడింది. అంటే చాలా వరకు పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూడా రోడ్డుకి ఇరువైపులు కూడా పడిపోయేవి. అటు రాకపోకలకు తీవ్ర అంతరాయం కూడా ఏర్పడింది. అయితే హైవే సిబ్బంది వెంటనే పోలీసులు హుటాహుటిన చేరుకుని చెట్టును తొలగించే క్రమంలో మొత్తం అంతా కూడా కింద కూడా పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రయాణికులు కూడా చాలా వరకు కొంచెం గాయాలు కూడా పాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో చూసుకుంటే ఇంకోవైపు తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి. దాంతోపాటు ఇటు నగరంలో కూడా కొండ చర్యలు, ఈ భారీ వర్షాలకు అన్నింటినీ కూడా కొండ చర్యలు కూడా క్రమంగా ఒరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద పెద్ద రాళ్లన్నీ కూడా రోడ్ల మీద పడుతున్నాయి. చుట్టూ చాలా వరకు చాలా ఎక్కువగా డ్యామేజ్ కనిపిస్తుంది. ఇటు తీవ్ర తుఫాను ఎఫెక్ట్ అనేది స్పష్టంగా విశాఖ మీద కనిపిస్తుంది. మరోవైపు నగరంలో కూడా పెద్ద పెద్ద వృక్షాలతో పాటు చెట్ల కొమ్మలు, కరెంటు స్తంభాలన్నీ కూడా నేలకి ఒరుగుతున్నటువంటి పరిస్థితి. గాలుల తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తుంది. మరోవైపు మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి ఫిషింగ్ హార్బర్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మరోవైపు మత్స్యకారులంతా కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే చుట్టూ కూడా చూసుకోవచ్చు 700 నుంచి మరబోట్లతో పాటు పడవలు అన్ని కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ తుఫాన్ తీరం తాకే సమయంలో గంటకి 100 నుండి 110 కిలోమీటర్ల వేగంతో గాళ్లు వీచే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళంతా కూడా ఈ పడవలు, బోట్లు, లంగర్లేసినటువంటి బోట్లు అన్ని కూడా ఎక్కడ తెంచుకుని ఈ తాడులను కూడా తెగిపోయి సముద్రంలో కొట్టుకుపోవడమో లేదంటే ఒకదానికి ఒకటి ఢీకోవడం జరుగుతుందని చెప్పేసి ఆందోళన చెందినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు నగరంలో ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా ఫ్లాష్ ఫ్లడ్స్, అంటే ఉన్నట్టుండి ఒకసారిగా భారీ వర్షాలు కురవడం, ఏదైతే కొండవాళ్ళ ప్రాంతాలు అన్ని కూడా చాలా ఇబ్బందులు ఎదురుతున్నారు. గోడలు అన్ని కూడా కూలిపోతున్నాయి. ముఖ్యంగా అధికారుల యంత్రాంగం కూడా ఎవరైతే ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అన్నింటినీ కూడా పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని చెప్పేసి ఇప్పటికే సహాయ చర్యలు అన్ని కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తీవ్ర తుఫాను ప్రభావం అనేది క్రమక్రమంగా పెరుగుతుంది. మరో 2-3 గంటల్లో దీని ప్రభావం మరింత భయంకరంగా కొనసాగే అవకాశం ఉన్నందున ఖచ్చితంగా దీని యొక్క ప్రభావం ఇటు నగరంలో ఉన్నటువంటి భారీ చెట్లు అన్నీ కూడా చాలా వరకు నేల కొరిగే ప్రభావం అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దృష్టిలో పెట్టుకుని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాయి. ఎటువంటి డ్యామేజ్ జరిగినా సరే ఖచ్చితంగా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని హుటాహుటిన పూర్తి స్థాయిలో అక్కడ అన్నింటిని కూడా తొలగించేందుకు తుఫాను ప్రభావిత ప్రాంతాలన్నింటినీ కూడా నిఘా పెట్టడం జరిగింది. ప్రస్తుతానికైతే తీరం వెంబడి ఈదురుగాల సంఖ్య బలం అనేది ఇంకా పెరుగుతూ ఉంది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈ విధంగా బలమైన గాలు వీస్తున్నాయి. సముద్రం కూడా అల్లకల్లంగా మారినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. సంతోష్, చిరంజీవి, అయితే ఎన్ని గంటల సేపు ఇంకా ఈ గాలుల ప్రభావం ఉండే అవకాశం ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు?
ప్రస్తుతానికి అయితే వాతావరణ శాఖ అధికారులు తాజాగా విడుదల చేసినటువంటి బులెటిన్ ప్రకారం ఈ గాలుల తీవ్రత అనేది ఇంకా రానున్న ఒక 5-6 గంటల వరకు చాలా వరకు బీభత్సంగా ఉండేది. ఎందుకంటే తీరం వెంబడి బలమైన గాలులు ఇది ఉదయం నుంచి కూడా 40 నుండి 50 కిలోమీటర్లు, 50 నుంచి 60 అలా 2 గంటలకు ఒకసారి తీవ్రత పెరుగుతూ వస్తుంది. మరి తుఫాన్ అనేది తీరాన్ని తాకే సమయంలో దీని యొక్క ప్రభావం గంటకి 100 నుండి 110 కిలోమీటర్ల వేగంతో వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది తీరం తాకే సమయంలో గంటన్నర పాటు కూడా ఇది ఉపరితలం మీద ఖచ్చితంగా దీని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో 100 నుండి 110 కిలోమీటర్ల వేగం అంటే ఆ స్థాయిలో వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా పెద్ద పెద్ద వృక్షాలతో పాటు కరెంటు స్తంభాలు అన్ని కూడా నేల కొరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రమాదకరమైనటువంటి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని చెప్తున్నారు. ఈ గాలుల తీవ్రత అనేది మరి క్రమక్రమంగా పెరుగుతుంది. ఉదయం నుంచి కూడా చూసుకుంటే ఇప్పుడు ఈ తీవ్రత మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఇటు ఫిషింగ్ హార్బర్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే బోట్లన్నీ కూడా జట్టీలన్నీ కూడా ఆల్మోస్ట్ జట్టీకి సంబంధించి ఒక వైపుకు అలా చేరుకుంటున్నాయి. ముఖ్యంగా ఎందుకంటే ఒకదానికి ఒకటి బలంగా ఢీకున్నాయంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా డ్యామేజ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. గతంలో కూడా ఇటువంటి తుఫాన్లు చూసినటువంటి మత్స్యకారులంతా కూడా ఇప్పుడు గంటకి 100 నుండి 110 కిలోమీటర్ల వేగం అనేసరికి చాలా వరకు వాళ్ళు భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి తీరాన్ని తాకే సమయంలో అయితే మాత్రం గాలుల తీవ్రత చాలా బీభత్సంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు పలుమార్లు హెచ్చరిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే గంటకు కూడా గాలుల తీవ్రత అలా క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ తుఫాన్ పట్ల ప్రజలంతా కూడా చాలా వరకు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సంతోష్, థ్యాంక్ యూ చిరంజీవి. ఏపీలో మొంతా తుఫాన్ దూసుకొస్తోంది. మరో గంటలో తీరాన్ని తాకనుంది. తూర్పుపాలెం, కేశవదాస్పాలెం మధ్య తీరం దాటనుంది. సరిగ్గా సాయంత్రం 6 గంటలకు ల్యాండ్ ఫాల్ ప్రక్రియ మొదలై రాత్రి 11 గంటల వరకు కొనసాగనుంది. తుఫాన్ తీరం దాటడానికి దాదాపు 5 గంటల సమయం పట్టనుంది. ఈ 5 గంటలే అత్యంత కీలకం. తుఫాన్ తీరం దాటే సమయంలో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. దాంతో తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారనుంది. పెద్ద ఎత్తున రాకాసి అలలు ఎగసిపడతాయి. గాలుల ఉధృతికి చెట్లు, కరెంటు స్తంభాలు నేలకూలే ప్రమాదం ఉంది. హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, పురాతన ఇళ్లకు ముప్పు పొంచి ఉంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినే ఛాన్స్ ఉంది. ఇప్పటికే విశాఖ, కాకినాడ, మచిలీపట్నంలో తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. భీకర గాలులకు ఎక్కడికక్కడ చెట్లు నేలకూలుతున్నాయి. పలుచోట్ల రోడ్లకు అడ్డంగా విరిగిపడడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. గడిచిన 6 గంటల్లో 15 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదిలింది. ప్రస్తుతం మచిలీపట్నానికి 60 కిలోమీటర్లు, కాకినాడకు 140 కిలోమీటర్ల దూరంలో ఉంది.